మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వెంకట్. ఓకే, ఇంకా 3 డేస్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. పుష్ప 1 కంటే 2నే బెటర్. ఎందుకంటే విలన్స్కి ఇప్పుడు ఇంకా ఫుల్ ఉంటుంది కదా క్యారెక్టరైజేషన్. ఫహద్ ఫజిల్ అయితేనేమి, సునీల్. కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది? శ్రీలీలగా చేశారు కదా డాన్స్. సూపర్ ఉంది. సూపర్ ఉంది. అంటే ఊ అంటావు మామ ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, సమంత చేసింది కదా. సో దీనికి అంత క్రేజ్ రాలేదు అని అంటున్నారు. మరి మీరేమంటారు? వినే కొద్దీ అన్నీ బాగానే ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో పుష్ప కూడా అంతగా అంచనాల మించి రాలేదు. తర్వాత సినిమా కంటిన్యూ కొద్దీ అందరూ బాగా చూశారు కదా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే పార్ట్ 1 చూసారు కదా, ఇంకా పార్ట్ 2 ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే సేమ్ అలానే ఉంటుందా? అంతకు మించి ఉంటుంది. చూపించారు ట్రైలర్లో, చాలా బాగుంది. ఆయన గెటప్స్ ఎలా అనిపించాయి అల్లు అర్జున్ కదా? అంటే అమ్మవారి గెటప్ ఉంది కదా, సో అదంతా ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్, ఆయన హార్డ్ వర్క్ మార్వలస్ కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాంగ్స్, బీజిఎం అదంతా ఆల్మోస్ట్ అంతా బాగుంటుంది. సినిమా బ్లాక్ బాస్టర్. ఒక మాటలో చెప్పాలి అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అండి. అంటే నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. హాయ్. హాయ్ అక్క, మీ పేరు? సంధ్య. ఓకే, పుష్ప 2 వస్తుంది కదా మరి 3 డేస్లో. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా వెయిటింగ్ చేస్తున్నాం పుష్ప 2 గురించి. బుక్ కూడా వేసేసుకున్నాం ఆల్రెడీ టికెట్స్. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. మరి టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారంట, మరి ఏమంటారు? ఎక్కువ పెట్టరా? 750 అలా. అవును, ఎందుకంటే అతనికి ఆల్రెడీ థియేటర్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువ మంది రావాలి, మంచిగా చూడాలి మూవీ. అంటే ట్రైలర్ చూస్తేనే ఖాళీ బుర్ర పాడుంది, మస్తు ఉంది. డైలాగ్లు అయితే మినిమం ఉన్నాయి, సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఈసారి చాలా హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. అంటే అమ్మవారి గెటప్ అదంతా ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారిని అందులో చూడగానే? అది రియల్ స్టోరీ కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నేను రోజు షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ అదంతా ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ రోజు వింటూనే ఉంటాం పుష్పవి. రోజు అల్లు అర్జున్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ మూవీస్ అన్నీ. పుష్ప 2 ఇంకా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది? అది సమంత పుష్ప 1లో ఉంటే అది చాలా క్రేజ్ ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో శ్రీలీల కన్నా సమంత ఉంటే ఇంకా మంచిగా ఉండేది, ఎందుకంటే హీరోయిన్ అంత మామూలుగా అంత సెట్ కాలేదు. అది కూడా అంత ఐటమ్ సాంగ్ లాగా కూడా అనిపించలే మాకు కొంచెం. అంటే శ్రీలీల ఒక డాన్సర్ కదా, ఇప్పుడు మహేష్ బాబు సాంగ్లో చేశారు కదా వాళ్ళిద్దరు. ఆ సాంగ్ చాలా బాగుంది, అంటే చాలా హిట్ అయింది. సో అంతలా అనిపించలేదా ఈ సాంగ్? మాకు అంతలా అనిపించింది. ఆమె నార్మల్ సాంగ్స్ చేస్తే కొంచెం బాగుంటుంది, కానీ అది కూర్చుని మట్ట పెట్టి ఆ సాంగ్ అంటే వేరే, కానీ ఈ సాంగ్కి స్టెప్స్ అంతా మంచిగా అనిపించాలి. తనకు తగ్గట్టు సాంగ్ కాదు అంటారా? అవును, కాదు. అంటే ఇందులో చేయడం తన క్రేజ్ ఏమైనా తగ్గిందా? తగ్గింది. మాకు కూడా అంటే వేరే హీరోయిన్ పెట్టుంటే కొంచెం బాగుండు అనిపించింది. అంటే ఐటమ్ సాంగ్. అవును. అంటే డాన్సర్ కదా, మీకు డాన్స్ నచ్చలేదా, లేదంటే ఆ సాంగ్ లో కొంచెం లో ఉందా సాంగ్? ఆమె సూట్ అవ్వలేదు. ఆ సాంగ్ ఆమె సూట్ అవ్వలేదు. అంటే ఆ ప్లేస్ లో ఏ హీరోయిన్ అయితే బాగుండు ఐటమ్ సాంగ్? అది సమంతనే బాగుంటది. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి కానీ లేదంటే ఈ పుష్ప 2 గురించి కానీ మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, తగ్గేదేలే. హాయ్. హాయ్ అక్క, మీ పేరు? మృదులా సాయి. ఓకే, పుష్ప 2 రిలీజ్ కాబోతుంది ఒక 3 డేస్లో. సో ఎలా అనిపిస్తున్నాయి ఎక్స్పెక్టేషన్స్? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ మేము టికెట్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి. రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి టికెట్స్వి, కానీ చాలా వెయిటింగ్గా ఉన్నాం సార్. ఎందుకంటే పుష్ప 1 చూసాం కదా, చాలా ఇంట్రెస్టింగ్. లాస్ట్లో క్లైమాక్స్ పెళ్ళి అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది మాకు. బేసికల్లీ అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ సార్ సూపర్ ఉన్నారు. స్టెప్స్ కానీ గెటప్ కానీ సూపర్ ఉన్నారు చాలా. మేమైతే ఆ గెటప్ చూసి అసలు ఆ గెటప్లో డాన్స్ చేయడం కానీ అల్టిమేట్ ఉంది. కాస్ట్యూమ్ అయితే సూపర్ ఉన్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అలాగే రష్మిక వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ సార్ అండ్ రష్మిక మేడం కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పుష్ప 1లో చూసాం, డైలాగ్స్ కానీ మేడం యాక్టింగ్ కానీ సూపర్ తీస్తారు మేడము. నాకు అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది, సూపర్ చేశారు. సుకుమార్ గారు డైరెక్షన్ పుష్ప 1లో ఆల్రెడీ చూసాం, పుష్ప 2లో ఎలా అనిపిస్తుంది? పుష్ప 2 ఇంకా వెయిటింగ్ ఉన్నాం. డైలాగ్స్ ఉన్నాం, సాంగ్స్ ఉన్నాం, చాలా బాగుంది. ఇంకా వెయిటింగ్, సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటున్నాం. ఇందులో సాంగ్స్ ఎలా అనిపించాయి? అన్ని సాంగ్స్ బాగున్నాయి, కానీ శ్రీలీల గారు చేసిన సాంగ్ కొంచెం లో ఉన్నట్టు అనిపించింది. ఆవిడకున్న గ్రేస్కి సాంగ్ చేయడం వల్ల ఆవిడ గ్రేస్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ మాస్ సాంగ్స్, అలా పోయిన కుర్చీ మడతపడి సాంగ్ చాలా గ్రేస్, కానీ ఈ సాంగ్కి అంత లేదనిపిస్తుంది. ఆవిడ డాన్స్ చాలా బాగా చేస్తారు, మస్తు చేస్తారు, కానీ ఈ సాంగ్కి ఆవిడ సూట్ అవ్వాలి. వేరే ఎవరినైనా పెట్టుంటే బాగున్నాను. అంటే ఈ సాంగ్కి వేరే హీరోయిన్ పెట్టుంటే బాగుంది. అంటే ఏ హీరోయిన్ ఒకవేళ ఈ సాంగ్ చేస్తుంటే బాగుంది?
వేరే హీరోయిన్ అంటే నార్మల్గా శ్రద్ధా కపూర్ ఉన్నారు కదా, ఆవిడ అనుకున్నారు కానీ ఆవిడ పెట్టుంటే బాగుండదు అనిపిస్తుంది. ఆవిడ కూడా డాన్స్ చాలా బాగా చేస్తారు, ఆవిడ పెట్టుంటే బాగుండదు అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే అల్లు అర్జున్ గారి గురించి లేదంటే ఈ మూవీ పుష్ప 2 గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు మెయిన్ అంటే నేనైతే ఆ గెటప్కి ఫుల్ ఫిదా అయిపోయినా, అమ్మవారి గెటప్కి. దాని గురించి అయితే నేను తగ్గేదిలే అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్ అక్క, మీ పేరు? నా పేరు వసంత. ఓకే, ఇప్పుడు ఒక 2-3 డేస్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఫైనల్కి వచ్చిందిగా. ఎగ్జైట్మెంట్ చాలా ఉంది, చూడాలి అని. ఆల్మోస్ట్ టికెట్ కూడా బుక్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ. చేస్తాం అనుకుంటున్నాం, ఈ వీక్లోనే వెళ్ళొచ్చు అని కూడా అనిపిస్తుంది. అంటే ఆ అమ్మవారి గెటప్ అదంతా ఒకసారి అల్లు అర్జున్ గారిని పుష్ప 2లో అలా చూస్తే మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది ఆయన చూసినప్పుడు. అయినా అల్లు అర్జున్ గెటప్ కూడా మ్యాచ్ అయింది, బాగుంది కూడా. కానీ సాంగ్ కొంచెం కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది? కేసిక్ సాంగ్ బాగుంది. అది చాలా మంది కూడా ఆ సాంగ్ నచ్చిందని, కానీ ఆ సాంగ్కి ఐటమ్ సాంగ్ శ్రీలీలకే సెట్ కాలేదు. వేరే వాళ్ళు పెట్టుంటే ఇంకా కొంచెం డెవలప్ అయి బాగుంటుంది. ఆ సాంగ్ లిరిక్స్ కూడా కొంచెం ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే శ్రీలీల ఎందుకు సెట్ కాలేదు అనిపించింది? శ్రీలీల మాకు ఎందుకు సెట్ కాలేదు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఊ అంట మామ సాంగ్ పుష్ప 1లో ఆ సాంగ్ సమంతకు చాలా ఓట్స్ వచ్చింది, క్రేజ్ వచ్చింది, చాలా తను డెవలప్ అయిపోయింది. అయితే ఇక్కడ సీరియల్కి వచ్చేసరికి తనకి నార్మల్ సాంగ్స్ సెట్ అయితే, అదే ఇక్కడ పుష్ప 2లో తనకి ఐటమ్ సాంగ్ సెట్ కాలేదు అంతే. కానీ ఇంకా కొంచెం వేరే వాళ్ళని పెట్టుంటే ఇంకొంచెం డెవలప్ అయ్యేది అనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఎవరుంటే బాగుంది? ఈ ప్లేస్లో ఎవరంటే ఐ థింక్ వేరే హీరోయిన్ ఎవరైనా? హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు ఐటమ్కి సెట్ గారు. అది కూడా ఇప్పుడు సమంత ఎప్పుడు ఐటమ్ సాంగ్ తీయలేదు, ఫస్ట్ ఇక్కడ పుష్పలో తీసింది. తను సడన్గా తీసేసరికి తను చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడ కూడా శ్రీలీల కూడా వచ్చింది, శ్రీలీల కూడా సెట్ అయింది. కానీ మరి అంత ఓవరాల్ దానికి అంత ఏం బాగా అనిపించలేదు. అంటే ఇప్పుడు వరకు శ్రీలీలకి ఉన్న క్రేజ్ ఈ ఒక్క సాంగ్తో అయితే అంత క్రేజ్ రాలేదంటారు? అంతేం రాలేదు. సాంగ్ అయితే బాగానే ఉంది, దెబ్బలు పడతాయి అది అంతా ఓకే. అది ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, కానీ శ్రీలీలకే సెట్ కాలేదు. వేరే వాళ్ళని పెట్టుంటే ఇంకా చాలా డెవలప్ అయ్యారు సాంగ్. ఓకే, అల్లు అర్జున్ గారు అలా రష్మిక సుకుమార్ గారు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్ బాగుంది. అందులో 1లో కూడా వాళ్ళిద్దరు బాగుంది. అంటే 1లో నేను ఇంకా మూవీ చూడనప్పుడు రష్మిక కదా, తాను అల్లు అర్జున్కి మ్యాచ్ అవుతుందో లేదా, బాగుంటుందో లేదా అనుకున్నా. తర్వాత మూవీ చూసిన తర్వాత వాళ్ళిద్దరు కపుల్ జోడి బాగుంది, అందరు బాగానే ఉంది. కానీ సాంగ్ ఒక్కటే అక్కడ బాగాలేదు. ఎంత కలెక్ట్ చేయొచ్చు ఈ మూవీ? ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేయొచ్చు? 100 crores అనుకుంటున్నా. ఎంత అల్లు అర్జున్ కదా, చాలానే తీస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే అల్లు అర్జున్ గారి గురించి కానీ లేదంటే పుష్ప 2 గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాక తగ్గేదిలే అని చెప్తా. ఓకే, థ్యాంక్